ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ను జనవరి 7న విచారణకు రావాలని ఈడీ అధికారులు చెప్పారు. ఇదే ఇష్యూలో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసును ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించి ఎఫ్యూఓకు 55 కోట్లు నగదు బదిలీ అయిందని ఈడీ గుర్తించింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను A1గా చేర్చారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను A2గా చేర్చారు. బిఎల్ఎన్ రెడ్డిని A3గా చేర్చారు.